ఎక్స్క్యూజ్ మీ, తను అనే పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయింది. తను ఏ వార్డులో ఉంది? సారీ, నేమ్ ఆఫ్ ది పేషెంట్ ఈస్ తను. విచ్ రూమ్ నంబర్ ఈజ్ షీ? ఓకే సార్. సార్, తన్ను అనే పేరుతో 3 పేషెంట్స్ ఉన్నారు. మీరు ఎవరిని కలవాలి? పూర్తి పేరు తనుశ్రీ. సారీ సార్, పేషెంట్ పూర్తి పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదు. అందుకని నేను తనుశ్రీ గుప్తా ఏ రూమ్ లో ఉన్నారో చెప్పలేను. చూడు, నువ్వు ఒక పని చేయి. నువ్వు ఆ 3 పేషెంట్స్ ఉన్న రూమ్ నెంబర్స్ రాసిస్తే నేను స్వయంగా వెళ్ళి వెతుక్కుంటాను వాడిని. ఓకే సార్. థ్యాంక్ యూ. ముందు ఏ రూమ్కి వెళ్ళాలి? ఎక్కడికి? ఒక పని చేస్తాను, జనరల్ వార్డులో చూస్తాను. బుల్బుల్, మనం ఇక్కడ ఎలాంటి చోటు వెతుక్కోవాలంటే అక్కడ నుంచి మనకు అతను కనిపించాలి గానీ అతనికి మనం కనిపించకూడదు. అక్క, బెడ్ కింద. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఒక్కోసారి నువ్వు చాలా మంచి ప్లాన్లు వేస్తుంటావు, కానీ ఇంకొకసారి చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటావు. నువ్వు చెప్పినట్టే మనం బెడ్ కింద దాక్కుంటే తన్ను చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తాం కదా. ప్రవీణ్, నీకు ఈ రూమ్ లో ఇంకేదైనా చోటు కనిపిస్తుందా దాక్కోడానికి? చాలా ప్లేస్ లో ఉన్నాయి కదా ఇక్కడ. మనం దాక్కోవడానికి ఈ చోటు సరిగ్గా ఉంటుంది. ఇక్కడికి ఎవరు రారు కూడా. ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడ మనం చాలా ప్రశాంతంగా దాక్కోవచ్చు. ఒక్క నిమిషం, నువ్వెందుకు దాక్కోవాలి? అరే, నేను కూడా చూడాలి కదా ఆ వ్యక్తి ఎవరు అని. చూడక్క, నువ్విక్కడ దాక్కోవద్దు. నువ్వు వెళ్ళి తలుపుకి అటువైపు నిలబడు. అప్పుడు నువ్వెవరికీ కనిపించవక్క. ఆ వ్యక్తి లోపలికి వస్తున్నాడా లేదా నువ్వు అక్కడి నుంచి చూడు. అన్నట్టు, ఒకవేళ బావగారు లోపలికి వచ్చినా లేక ఆలియా లోపలికి వచ్చినా అప్పుడు నువ్వు ప్లీజ్ మాకు SMS చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. అక్క, ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఏదో చాలా పెద్ద విషయం జరుగుతోందని. అది జరిగిందంటే నేను నాకు మొత్తం చెప్తానన్నా. ఆ విషయం మన ఆలియా గురించేనా? అరే, ఆ రోజు నేనేదో ఊరికి అలా అన్నాను. ఈ ఆలియా మధ్యలోకి ఎందుకు వచ్చింది? అదే నేను కూడా అంటున్నాను. ఆ రోజు రాత్రి నువ్వు నాతో చెప్పావు కదా చాలా పెద్ద విషయం ఒకటి జరుగుతోందని. ఆ మరుసటి రోజే ఆలియాకి ఇంత పెద్ద గొడవ జరిగింది. అందుకని నాకు అనిపించింది నువ్వు ఆలియా గురించే మాట్లాడేవేమోనని. ఓహో, ఇందు, అది నేనేదో ఊరికి అలా అనేశాను. నా మనసులో అసలు నేనేం ఆలోచించానో నాకేమీ తెలీదు. కానీ ఏమైనా జరిగితే అప్పుడు నీకు మొత్తం అంతా తెలుస్తుంది కదా. నిజమే అక్క, నాకెందుకిలా అనిపిస్తోంది? ఏం జరగబోతుందనేది నీకు మొత్తం అంతా ముందే తెలుసని. నీకు మొత్తం తెలిసినప్పుడు నువ్వెందుకు నాకు చెప్పడం లేదు? అయ్యో, నాకు కూడా అసలు ఏమీ తెలియదెందు. అలాగా? అరే, నా కళ్ళజోడు ఎక్కడుంది అసలు? అక్కడుంది. ఎక్కడుంది? నాకు వైశాలితో ఒక చిన్న పనుంది. ఒకసారి నేను తన్ని కలిసొస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఒకవేళ అక్కకి వైశాలితో పనుందంటే మరి తను వైశాలిని ఇక్కడికి ఎందుకు పిలవలేదు? అక్క నన్ను దూరం చేస్తుందని నాకెందుకు అనిపిస్తోంది? అక్కడ తన్ను హాస్పిటల్లో ఉంది. అక్కకే టెన్షను లేదేంటి? ఖచ్చితంగా అక్క నా దగ్గర ఏదో దాచిపెడుతోంది. ఏదేమైనా ఈ నిజం గురించి ఎలాగోలా నేను తెలుసుకుని తీరుతాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,